ఈ పొజిషన్ మనకు ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చిన పొజిషనే. సో ఇప్పుడు చూడండి వీళ్ళు ఇది మూవ్ చేశారు. దీన్ని మనం క్యాప్చర్ చేయకపోతే ఇది పాస్వర్డ్ పాన్గా వెళ్ళి కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు మన ప్రిన్సిపల్ నెంబర్ 6 లెక్కనే మనం కొంచెం ఇక్కడ టాక్టిక్స్ యూజ్ చేసి వాళ్ళ పాన్ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తూ, అంటే పాన్ బ్రేక్ త్రో. సో ఇక్కడ మనం దీన్ని క్యాప్చర్ చేయకుండా ఏం చేయాలంటే, సో ఇది మూవ్ చేయాలి. ఇప్పుడు మనకు చూడండి ఒకేసారి గేమ్ అంతా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో వాళ్ళు ఇది క్యాప్చర్ చేసినా ఇది క్యాప్చర్ చేసినా మనకు పర్వాలేదు. సో ఇది క్యాప్చర్ చేస్తే దీన్ని క్యాప్చర్ చేసి మనం క్వీన్ చేస్తాం. ఒకవేళ ఇది క్యాప్చర్ చేస్తే మనం దీన్ని క్యాప్చర్ చేసి మనం క్వీన్ అవుతాం. ఓకే, చూద్దాం. సపోజ్ ఇది క్యాప్చర్ చేశారు. సో ఈ విధంగా ముందు క్వీన్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇది క్యాప్చర్ చేసి అనుకుందాం, సో ఇట్లా ఈ విధంగా తర్వాత మనం క్యాప్చర్ చేస్తాం. సో ఈ విధంగా మనము గేమ్ విన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రిన్సిపల్ నెంబర్ 7. ఇప్పుడు ఇది ఏదైతే వీళ్ళది పాజిటివ్ పాయింట్ క్రియేట్ అయ్యి మూవ్ అవుతుందో దీన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఇప్పుడు ఇది మూవ్ చేస్తుందంటే మనం దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, లేదంటే అది ఈజీగా మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ఈజీగా క్వీన్గా ప్రమోట్ అవుతుంది. ఇది ప్రిన్సిపల్ నెంబర్ వచ్చేసి 7. నెక్స్ట్ ప్రిన్సిపల్ నెంబర్ 8. జస్ట్ కౌంట్. అదే ఏంటంటే మనం కౌంట్ చేసుకోవడం అంటే ఎన్ని స్టెప్స్లలో వాళ్ళ క్వీన్ ప్రమోట్ అవుతుంది, ఇంక్లూడింగ్ కింగ్ అండ్ కింగ్ పాన్. సో ఈ విధంగా కౌంట్ చేసుకొని మనము దాని ప్రకారంగా మన ప్లాన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎలా కౌంట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం క్యాచ్ చేస్తున్నాము. ఓకే, వీళ్ళు ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ కింగ్ అనేది దీన్ని క్యాప్చర్ చేస్తూ దీన్ని క్వీన్గా కన్వర్ట్ చేసుకుంటారు. ఇది వాళ్ళ ప్లాన్. మన ప్లాన్ వచ్చేసి ఇక్కడికి వచ్చి దీన్ని క్యాప్చర్ చేసి దీన్ని ప్రమోట్గా చేయాలి. సో ఇలా ఈ విధంగా మనం క్యాల్కులేషన్ అంటే కొంచెం ఒక్కసారి మనకు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సింపుల్ మనం కౌంట్ చేసుకోవాలి అంత గేమ్. ఇక్కడ చూడండి, ఇది కింగ్ ఇక్కడికి వస్తుంది, 1 2 దీన్ని క్యాప్చర్ చేస్తుంది, 3. ఓకే, నెక్స్ట్ 4 5 ఈ పాన్ అనేది ఇక్కడ మూవ్ చేస్తుంది కాబట్టి ఓకే 4 5 6 7 8 9 10 మూవ్స్లలో ఇది రీచ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకోసారి కౌంట్ చేద్దాం, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇక్కడ మనది 1 2 3 4 5 6 7 8 9. సో 9 మూవ్స్కు వీళ్ళది అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ మూవ్ వీళ్ళది కాబట్టి ఫస్ట్ సేమ్ టైంలో క్వీన్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ చెప్పాను కదా, ఇది మూవ్ చేసి దీన్ని క్యాప్చర్ చేసి ఇది ఇక్కడికి వచ్చి దీన్ని క్యాప్చర్ చేసి ఇక్కడ కనుక మూవ్ అయితే ఇక్కడ వైట్ అనేది లాస్ అవుతుంది. ఎందుకు తెలుసా? సో వీళ్ళు కూడా ఇక్కడ వచ్చి దీన్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఇది ఇక్కడికి వచ్చి కన్వర్ట్ కాగానే ఇమ్మీడియట్లీ క్వీన్గా ప్రమోట్ అవుతుంది, ఇమ్మీడియట్లీ ఇక్కడ చెక్ అవుతుంది. సో ఇట్లా ఆ విధంగా చూపిస్తాను ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఏంటంటే ఓకే యాక్చువల్గా సేమ్ టైంలో మనకు క్వీన్ అనేది ప్రమోట్ అవుతుంది ఇద్దరికి ఒకేసారి. కానీ మనము ఇక్కడ మూవ్ చేయడం వల్ల యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కింగ్ ఇటు మూవ్ కావడం వల్ల ఇటు మూవ్ చేయకుండా ఇటు మూవ్ చేస్తే డ్రా పొజిషన్ ఉంటుంది. ఇటు మూవ్ చేయడం వల్ల చూడండి ఇమ్మీడియట్లీ సో ఇక్కడ ఒక స్టెప్ మనకు వేస్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళ క్వీన్తో ఈజీగా గేమ్ అనేది విన్ అవుతారు. దీన్నే మనము ఈ కౌంట్ చేసుకోవడం అంటారు. ఈ విధంగా కౌంట్ చేసుకొని మనము గేమ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్ నెంబర్ 8. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంతకుముందు ఏంటంటే అతను ఈ విధంగా రేస్ కౌంట్ చేసుకుంటూ ఇక్కడ మనం ఇలా కౌంట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోయినాం కదా. ఇప్పుడు ఒకవేళ బ్లాకింగ్ ఇక్కడ కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పాన్ని
రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, గేమ్ ఎలా చేంజ్ అవుతుంది. సో చూద్దాం. ఇప్పుడు ఇటు వచ్చింది, మనం ఇటు వచ్చాము, వీళ్ళు ఇటు వచ్చారు, మనం ఇది తిన్నాం. రిమెంబర్ జుగ్ జ్వాంగ్ అంటారు. ఇక్కడ ఎవరిది ఫస్ట్ మూవ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది గేమ్. సో ఇప్పుడు బ్లాక్ టర్న్. ఓకే, సో వీళ్ళు ఇక్కడ వస్తారు, దీన్ని సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి. ఓకే, ఇక్కడ బ్లాక్ తీసుకునే మూవ్ మీదనే డిపెండ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆ టెక్నిక్స్ తెలిస్తే మనం ఇక్కడ విన్ అవ్వచ్చు లేదా డ్రా చేయొచ్చు. ఓడిపోయే గేమ్ ఉంటే డ్రా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మనం ఈ స్టెప్ వేసామనుకోండి, సో ఇది రాంగ్ స్టెప్. సో ఇప్పుడు బ్లాక్ టర్న్. ఇప్పుడు బ్లాక్ ఎలాగైనా మూవ్ చేయాలి. ఇప్పుడు బ్లాక్ ఇక్కడ మూవ్ చేసినా, ఇక్కడ మూవ్ చేసినా, ఇక్కడ మూవ్ చేసినా ఇమ్మీడియట్లీ ఇది క్యాప్చర్ చేసి దీనికి సైడ్కి ఈ సపోర్ట్కో ఇక్కడికి వెళ్ళి దీన్ని క్వీన్గా ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు బ్లాక్ ఇటు మూవ్ చేయకుండా ఒకవేళ ఇది ఈ మూవ్స్తోని డబుల్ స్టెప్ వేసినా, సో మళ్ళీ ఎట్లా నెక్స్ట్ బ్లాక్ మూవ్ చేయాలి. ఒకవేళ ఇట్లా ఈ విధంగా వేసుకున్నా, సో ఈ విధంగా ఎట్లా వేసినా కానీ ఇక్కడ ఒకదానికోటి వచ్చేసి నెక్స్ట్ స్టెప్ అయితే బ్లాకే మూవ్ చేయాలి. ఇక్కడ బ్లాక్ మూవ్ చేసినాం అనుకోండి, చూడండి కథం, ఇది వచ్చేసి మనకు క్వీన్గా ప్రమోట్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ నెంబర్ 10. కొన్ని ఆల్రెడీ మనకు కొన్ని తెలిసిన ఐడియాస్ ఇక్కడ మనం మిస్ అవుతాం. అది మిస్ కాకుండా మనము ఇది చూసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే సింపుల్, ఇక్కడ ఇప్పటిదాకా ఏంటంటే మనకు వైట్ గెలిచే అవకాశం ఉంది. ఓకే, సో సపోజ్ ఇది ఇట్లా ఉన్నా కానీ ఒకవేళ అతను ఇట్లా, సో ఇలా వేసినా ఇలా వేసినా ఇప్పుడు ఏంటంటే మనకు బ్లాక్ అనేది మూవ్ చేయాలి. ఇంతకుముందు ఏంటంటే మనం ఇది మూవ్ చేయడం వలన వైట్ అనేది ఈజీగా విన్ అయింది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒకవేళ మనము దీన్ని ఇక్కడ మూవ్ చేయకుండా దీన్ని ఇలా మూవ్ చేస్తాం, వైట్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది క్యాప్చర్ క్యాప్చర్, చూసారా. ఇప్పుడు ఇక్కడ రీచ్ అయ్యాం, మనకు సపోర్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ వైట్ అనేది లాస్ అవుతుంది. సో ఈజీగా తిన్నాం అనుకోండి, సో వీళ్ళు ఇక్కడ వస్తారు, సో ఇది క్యాప్చర్ చేయలేరు. మళ్ళీ ఇటు వచ్చినాం అనుకోండి, సో ఇది ఈజీగా క్వీన్గా ప్రమోట్ అవుతుంది. మరి ఎలా చేయాలి? ఇక్కడే రూల్ నెంబర్ 11, అదే రిమెంబర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. అంటే బేసిక్స్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చూడండి, ఇలా మూవ్ అయ్యాము, ఇలా మూవ్ అయ్యాము, ఇలా మూవ్ అయ్యాము. ఓకే ఓకే, సో ఇది ఇక్కడ మూవ్ చేయకుండా ఇక్కడ మూవ్ చేయాలి. ఓకే, చెక్. సో ఈ విధంగా మనము డ్రా చేసుకో. బేసిక్స్ అనేది మనము ఒక్కోసారి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మర్చిపోతే మనం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.